హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11లో ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు తెలుగు టైటన్స్కి ఉన్నటువంటి ఒకే ఒక మైనస్ వాళ్ళ రైట్ కార్నర్. సో ఈ నేపథ్యంలో వాళ్ళ రైట్ కార్నర్ కోసం ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్లో ఎవరిని తీసుకుంటే బెటర్, ఎవరెవరిని టార్గెట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. నెంబర్ 1, రాహుల్ సేత్పాల్. రాహుల్ సేత్పాల్ని కనుక హర్యానా స్టీలర్స్ రిలీజ్ చేస్తే కనుక తెలుగు టైటన్స్ ఖచ్చితంగా టార్గెట్ చేయాలి. ఎందుకంటే గత 2 సీజన్లలోనూ మంచి ఫామ్లో ఉన్నాడు రాహుల్ సేత్పాల్. సో ఈ నేపథ్యంలో ఇలాంటి ఒక స్ట్రాంగ్ రైట్ కార్నర్ కనుక మన టీంలోకి వస్తే బాగా పర్ఫామ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి రాహుల్ సేత్పాల్ని టార్గెట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఆప్షన్కి వస్తే తెలుగు టైటన్స్. నెంబర్ 2, షాహుల్ కుమార్. షాహుల్ కుమార్ చాలా టాలెంట్ ఉన్నటువంటి డిఫెండర్. ప్రో కబడ్డీ సీజన్ 9లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ ట్రోఫీ గెలవడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించాడు షాహుల్ కుమార్. ముఖ్యంగా ప్లే ఆఫ్ మ్యాచ్లో అద్దరగొట్టే పర్ఫార్మెన్స్ని ఇస్తూ జైపూర్ పింక్ ప్యాంథర్స్ని డిఫెన్సివ్ యూనిట్గా లీడ్ చేశాడు షాహుల్ కుమార్. బట్ ప్రో కబడ్డీ సీజన్ 11లో యూపీ యోధాస్కి హితేష్ కుమార్ అనేటువంటి ఒక స్ట్రాంగ్ బెస్ట్ ఆప్షన్ ఉన్నటువంటి కారణంగా వాళ్ళు షాహుల్ కుమార్ని అత్యధికమైనటువంటి మ్యాచ్లో వినియోగించలేదు. బట్ తనకు కనుక అత్యధికమైనటువంటి మ్యాచ్లో లైక్ 20 మ్యాచెస్లో 22 మ్యాచెస్లో అవకాశం కల్పిస్తే కనుక బెటర్ ట్యాకిల్ పాయింట్స్ని అతను స్కోర్ చేసేందుకు అవకాశం ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో షాహుల్ కుమార్ చాలా తక్కువ ప్రైస్ ట్యాగ్లోనే మనకు లభిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా షాహుల్ కుమార్ని కూడా ఒకవేళ ఆప్షన్కి వస్తే టార్గెట్ చేయాలి తెలుగు టైటన్స్. నెంబర్ 3, గౌరవ్ ఖత్రి. గౌరవ్ ఖత్రి కూడా చాలా టాలెంట్ ఉన్నటువంటి డిఫెండర్. గత కొన్ని సీజన్స్గా పునేరి పల్టన్కి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు గౌరవ్ ఖత్రి. ఈ సీజన్ని పక్కన పెడితే గత 2 సీజన్లలోనూ అద్దరగొట్టాడని చెప్పాలి గౌరవ్ ఖత్రి. సో ఒకవేళ ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్లోకి పునేరి పల్టన్ కనుక ఈ స్టార్ డిఫెండర్ని రిలీజ్ చేస్తే తెలుగు టైటన్స్ ఖచ్చితంగా టార్గెట్ చేసి తీసుకోవాలని నేను భావించడం జరుగుతోంది. నెంబర్ 4, అగైన్ క్రిషన్ధుల్. ఒక సీజన్తో ఒక ప్లేయర్ కెరియర్ని మనం అంచనా వేయలేం. ఈ సీజన్లో బాగా పర్ఫామ్ చేసి ఉండకపోవచ్చు. బట్ గత కొన్ని సీజన్స్గా దబాంగ్ ఢిల్లీకి, పట్నా పైరేట్స్కి తను బాగానే పర్ఫామ్ చేశాడు. ఈ సీజన్లో తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తను సరిగ్గా ఆడుండకపోవచ్చు. బట్ వచ్చే సీజన్ తనకి మరొకసారి అవకాశం కల్పించినట్టయితే కనుక ఖచ్చితంగా బెటర్ పర్ఫార్మెన్స్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది క్రిషన్ధుల్. అండ్ ఈ సీజన్ ఎలాగో బాగా పర్ఫామ్ చేయలేదు కాబట్టి ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్ ట్యాగ్కి ఎఫ్బిఎం కార్డ్ ద్వారా తీసుకునేటువంటి అవకాశం కూడా తెలుగు టైటన్స్కి ఉంటుందని చెప్పాలి. నెంబర్ 5, సాగర్ రాఠీ. ఈ ఆప్షన్ చెప్పకూడదు అనుకున్నాను, ఎందుకంటే తను ఇంజురీ ప్రోన్ ప్లేయర్. ప్రతి సీజన్లో కూడా ఇంజురీ కారణంగా టీంకి దూరం అవుతుంటాడు. బట్ సాగర్ రాఠీ ఒకవేళ వచ్చే సీజన్లో మంచి ఫామ్లో మంచి ఫిట్నెస్లో కనిపిస్తే కనుక తెలుగు టైటన్స్ ఖచ్చితంగా టార్గెట్ చేయాలి. ఎందుకంటే ఇంజురీ ప్రోన్ ప్లేయర్స్ తోటి బెస్ట్ పర్ఫార్మెన్స్ని ఎలా ఇప్పించాలో కృష్ణ కుమార్ హుడ్డా గారికి బాగా తెలుసు. అలాగే విజయ్ మలిక్తోని కూడా ఈ సీజన్లో బాగా పర్ఫామ్ చేయించడం జరిగింది. సో అదేవిధంగా సాగర్ రాఠీ పైన కూడా సరైనటువంటి స్ట్రాటజీని ప్రయోగిస్తే సాగర్ రాఠీ కూడా బాగా పర్ఫామ్ చేసేందుకు అవకాశం ఉంటుందని నేను చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంజురీ కన్సర్న్స్ ఉన్నటువంటి ప్లేయర్ కాబట్టి తక్కువ టీంలు ఇతని కోసం బీట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో తక్కువ ప్రైస్ ట్యాగ్లోని మనకు లభించేటువంటి అవకాశం ఉంటుంది సాగర్ రాఠీ కూడా. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి.